వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం నీతి కథలను విందాం. ముంగిస పిల్లవాడు. మనందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలను మర్చిపోతున్నాం. ఇలాంటి కథలు నర్సరీలో పిల్లలకు నేర్పరు. మనమే చొరవ తీసుకొని మరి ఇలాంటి కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం. ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధపడుతుంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు. శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఉన్న కుంకుడు చెట్టు కింద అల్వ చేసుకొని ఒక ముంగిస ఉండేది. అది విష్ణు శర్మ భార్య పడేసిన చద్యాన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊర్లో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లవాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణు శర్మ భార్య వంటగదిలో పని పాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరుకుంది. అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మది ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకొని క్రింద దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణు శర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణు శర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకి విసిరింది. ఆ దెబ్బకి పాము ముంగిస చచ్చిపోయాయి. ఆ తర్వాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండడం చూసి విష్ణు శర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు బాధపడుతుంది. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వెళ్తుంటే దారిలో సుబ్బుకు యాపిల్ చెట్టు కనిపించింది. అంతే, పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు. కడుపు నిండిన తర్వాత అక్కడే ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టుని వాటేసుకొని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్ళి పండ్లను తిని ఆడుకొని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇక యాపిల్ చెట్టు కూడా రోజు సుబ్బు కోసం ఎదురు చూసేది. సుబ్బు పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవయ్యాయి. ఒకరోజు సుబ్బు నాతో ఆడుకోవా అని అడిగింది యాపిల్ చెట్టు. నీతో ఆడుకునే వయసు కాదు కదా, ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది, వాటి కోసం డబ్బు కావాలని చెప్పాడు సుబ్బు. నా దగ్గర కూడా డబ్బులు లేవు, కానీ నా పండ్లను అన్నిటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సుబ్బు సంతోషంతో పండ్లను తీసుకొని వెళ్ళాడు. చాలా కాలం దాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రానే లేదు. చెట్టు మాత్రం సుబ్బు కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఓ రోజు పెద్దవాడైన సుబ్బు తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు సుబ్బుని చూసి ఆనందించింది. నాతో కాసేపు ఆడుకోరాదు అని అడిగింది. ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను, నా కుటుంబం కోసం ఓ ఇల్లు కావాలి, సాయం చేయవా అని అడిగాడు సుబ్బు. నా దగ్గర ఇల్లు లేదు, కానీ నా కొమ్మలను నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు. దానికి సంతోషించిన సుబ్బు కొమ్మలను నరికి తీసుకొని వెళ్ళాడు. సుబ్బు తన కొమ్మలను నరికిన ఆ చెట్టు ఏమాత్రం బాధపడలేదు. అయితే సుబ్బు మళ్ళీ తిరిగి రాకపోయేసరికి ఒంటరి దాన్నైపోయానని బెంగతో బ్రతకసాగింది. సుబ్బు ముసలివాడైపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది. అయితే తానిప్పుడు ఆ ముసలివాడినయ్యానని కాస్తంత విశ్రాంతి కావాలని అన్నాడు. ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని, ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టుని అడిగాడు సుబ్బు. తన దగ్గర పడవ లేదని తన చెట్టు మొదలను నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు. అలాగేనని చెట్టు చెప్పినట్లుగానే చేశాడు సుబ్బు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సుబ్బు చెట్టు యాపిల్ దగ్గరికి వచ్చాడు. అది చూసిన చెట్టు, బాబూ, నీకు ఇవ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ బదిలిచ్చింది. ఇప్పుడు నాకేమీ అక్కర్లేదు, కానీ ఈ ముసలితనంలో కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టు మొదల మీద కూర్చుంటాను అంతే అన్నాడు సుబ్బు.
అది విన్న యాపిల్ చెట్టు, సంతోషం నాయనా, ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞతలు అంటూ కన్నీళ్లతో పకపకా నవ్వింది చెట్టు. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా మనకు సాయం చేసిన వారితో, కుటుంబం పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి. రోజు వారి జీవితంలో పడిపోయి ఆప్తులను, పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు. మితిమీరిన విశ్వాసం. ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్ఠిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూళ్ళ వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారాసపడిన వాళ్ళందరూ తామే మేధావులం అని అనుకునే వాళ్ళే. వాళ్లకు బోధించే వాళ్ళంటే ఇతనే వారికంటే తెలివైన వాడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తన మేధస్సు పట్ల ఎంతో నమ్మకమున్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తను ఆ వ్యక్తి కంటే తెలివైన వాడినని నిరూపించుకోదలిచాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనను నాణాలు ఇవ్వాలి అని యువకుడు షరతు పెట్టాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా ఆ క్విజ్ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు. ఇంగ్లాండ్ రాజధాని ఏది? నాకు తెలీదు, నేను నీకు 3 నాణాలు ఇస్తాను అని అవతలి వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణాలు జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది, కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు. ఏంటది అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు. నాకు తెలీదు, నీకు నేను 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు. యువకుడు పగలు పైకెళ్ళి రాత్రి కిందకు దిగేది ఏంటి అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి. నాకు తెలీదు, నీకు మరో 3 నాణాలు ఇచ్చేస్తాను అన్నాడు. మొత్తం 9 నాణాలు పొందిన యువకుడు సంతోషించగా, పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలుపెట్టింది. ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడి తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5,000 నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరే అన్నాడు యువకుడు. ఆ వ్యక్తి ఉదయం 2 కాళ్లతో, మధ్యాహ్నం 4 కాళ్లతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న యువకుడు నోటి మాట కూడా మాట్లాడలేదు. జుట్టు గోక్కోవడం మొదలుపెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడిని తన వద్ద ఉన్న 5,000 నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు. కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం 2, మధ్యాహ్నం 4 కాళ్లు, సాయంత్రం 6 కాళ్లతో నడిచేది ఏంటి అని అడిగాడు. ఆ వ్యక్తిని ఏమో, నాకు కూడా తెలీదు, నీకు 3 నాణాలు ఇస్తాను అన్నాడు యువకుడు. అవతలి వ్యక్తి ప్రశ్న సమాధానంతో చదువుకున్న ఆ యువకుడి బుర్ర తిమ్మ తిరిగింది. మార్పు. అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాస్ కార్ అమ్మే కుర్రాళ్ళు కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్ కేస్ బస్టాండ్లోకి అడుగు పెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్ చైన్, సఫారీ డ్రెస్తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో బాబు అన్న పిలుపు వినిపించింది. దాంతో పక్కకు తిరిగి చూశాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం, అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటంటూ నిర్లక్ష్యంగా ముసలి ఆయన వైపు చూశాడు నవీన్. బాబూ, గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా చెప్పాడు నవీన్. అలా చెప్పి ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. మళ్ళీ బాబు అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్. నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన, ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబు అన్నాడు. ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ పరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడడం అంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు. అదీ కాక ఈ బస్టాండ్లో ఇంతమంది ప్రయాణికులుండగా పని కట్టుకొని అతన్నే అడుగుతున్నందుకు మనసులో తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్సు వచ్చింది. బిలబిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ, కొందరైతే బస్సు కిటికీ గుండా చేతి రుమాలు, బ్రీఫ్ కేసులు వేసి సీట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఓ సీట్లో పెట్టి
అందరూ ఎక్కిన తర్వాతే ఎక్కవచ్చులే అని మనసులో అనుకొని కింద ఉండి చుట్టూ పరిశీలించసాగాడు. కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబూ, ఇదిగో బాబూ మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తి గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు. ఇంతకు మునుపు అతను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక ఉదుటున బస్సులోకి దూసుకెళ్ళిపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేస్ మీద పడింది. అంటే వీడు దొంగ అన్నమాట అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రెప్పుతూ దొంగని వదిలేశాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకి వచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లాడు. ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడుకు అనుకొని ఉన్న ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తాను అసహ్యించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకొని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికెట్లు, 2000 రూపాయల డబ్బులు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పుని తెలుసుకొని ఆ దేవుడి రుణం తీర్చుకోవాలి అని మనసులోనే అనుకుని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాత, నీకు చాలా నీరసంగా ఉంది కదూ, నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందు గాని రా తాత అంటూ తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టాడు. మాతృభాష. కళింగపురాన్ని జయసింహుడు అనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. మహారాజా, మీ పండితులు ఎవరైనా నా మాతృభాష కనుక్కోగలరా అని సవాలు విసిరాడు. ఆస్థాన పండితులంతా వేర్వేరు భాషల్లో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడబడకుండా ఆ భాష తన మాతృభాష అన్నట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులు చేతులెత్తేశారు. మీ రాజ్యంలో నా మాతృభాష కలపెట్టగలిగే మేధావులే లేరా అన్నాడు ఆ పండితుడు. మహారాజు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుడిని చూసి తనకు తెలిసిన కొన్ని ప్రశ్నలు కొన్ని భాషల్లో అడగసాగాడు. ఆ పండితుడు తడుపుకోకుండా జవాబులు చెప్పసాగాడు. చివరికి విసుగు చెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడి వైపు, వామ్మో కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో. మహామంత్రి ఖడ్గాన్ని దించి చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుడి మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు. పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకొని సభ నుండి వెళ్ళిపోయాడు. మాట్లాడే గాడిద. కథ పేరు చూసి గాడిద మాట్లాడడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునురా, నిజంగా గాడిద నిజంగానే మాట్లాడుతుంది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించడమే గాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను. ఒకరోజు అక్బర్ బీర్బల్ సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశం. సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్, మహారాజా, ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం చదవడం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు. అంతే, అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. అయితే బీర్బల్, ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు, అవునా అని అడిగాడు మహారాజు. అవును మహారాజా అన్నాడు బీర్బల్. మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం వ్రాయడం నేర్చుకుంటుందని అంటావు, అవునా అని అడిగాడు అక్బర్. మళ్ళీ అవునని చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు. రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్కు అర్థం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్నను అడిగాడు. బీర్బల్, ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు.
ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈ గాడిదకు చదవడం రాయడం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా. ఒకవేళ నువ్వు అన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవడం రాయడం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు, ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. బీర్బల్కు రాజుగారి మాట మన్నించడం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. అలాగే మహారాజా, మీరు కోరుకున్న విధంగానే నేను నెల రోజుల లోపు ఈ గాడిదకు మాట్లాడడం రాయడం నేర్పిస్తాను అన్నాడు బీర్బల్. రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహసానికి ఆశ్చర్యపోయారు. ఇదంతా జరుగుతుందా? నిజంగా బీర్బల్ గాడిదకు చదవడం రాయడం నేర్పిస్తున్నాడా? ఒకవేళ ఆ పని చేయలేకపోతే రాజుగారు బీర్బల్ని శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా? అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడడమే కాక జంతువులకు బీర్బల్ చదవడం రాయడం ఎలా నేర్పిస్తాడు? బీర్బల్కు ఈసారి ఎలా అయినా శిక్ష తప్పదు అని ఓ వర్గం వారు, ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించారు. అలాగే ఈసారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు అని మరో వర్గం వారు. ఈ విధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్కు వ్యతిరేకంగా ఉంది. ఈ విధమైన ఊహాగానాలతో నెల రోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యారు. బీర్బల్, గాడిదకు వ్రాయడం చదవడం వచ్చినదా? కుతూహలంగా అడిగాడు అక్బర్. చిత్తం మహారాజా అన్నాడు బీర్బల్. బీర్బల్ సమాధానానికి సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. గాడిదకు నిజంగా వ్రాయడం చదవడం వచ్చిందా? ఎప్పటిలాగే ఈసారి కూడా బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు. బీర్బల్కు ఈసారి శిక్ష తప్పదు. ఈ విధంగా తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. బీర్బల్, నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా? అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏది అయితే గాడిదతో ఏదైనా చదివించు అని అడిగాడు అక్బర్ చక్రవర్తి. వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పడం మొదలుపెట్టింది. ఆ విధంగా తిప్పుతూ 3వ పేజీ రాగానే గట్టిగా చదవడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతా ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసుకున్నారు. అద్భుతం, నిజంగా అద్భుతం. బీర్బల్, నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి అంటూ బీర్బల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు. బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రశంసలు స్వీకరించాడు. అది సరే బీర్బల్, ఇంతకీ ఆ గాడిద ఏమంటున్నది అని అడిగాడు మహారాజు. అది ఏమంటున్నదో తెలియాలంటే మనకు గాడిద భాష తెలియాలి మహారాజా అన్నాడు బీర్బల్. అంతే. అక్బర్ చక్రవర్తి బీర్బల్ చేసిన చమత్కారం ఏంటో అర్థమయ్యింది. సరే, మనకు గాడిద భాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు. ఆ విషయం పక్కన పెట్టు. కానీ గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్, నువ్వేం చేశావు? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు అని అడిగాడు అక్బర్. అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం ఇచ్చాడు. మహారాజా, ఆ రోజు గాడిదను చూసి దాన్ని మీ దగ్గర మెచ్చుకుంటే ఆ వ్యాపారానికి 4 డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజుల సమయం ఇచ్చి గాడిదకు మాట్లాడటం రాయడం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించడానికి నాకు ఎలాంటి ఇంద్రజాల విద్యలు తెలియవు. కానీ ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని. కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు అన్నాడు బీర్బల్. అక్బర్ అందుకు అంగీకరించాడు. మహారాజా, గాడిదను ఇంటికి తీసుకొని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమీ పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈ పేజీలో గడ్డి పెట్టాను. అసలే ఆకలి మీద ఉన్న దానికి తోడు పుస్తకంలో నుంచి గడ్డి కనిపించింది. ఇంకేముంది, గబగబా పుస్తకం తెరిచి మొదటి పేజీ తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు 2వ పేజీలో గడ్డి పెట్టాను. గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలుపెట్టి ఉంది. దాంతో 2వ రోజు కూడా పుస్తకం దాని ముందు పెట్టాను. గబగబా మొదటి పేజీ తిప్పింది.
దానికి ఏమీ కనిపించలేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను. అందులో గడ్డి పెట్టలేదు. ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలుపెట్టింది. ఈ విధంగా సుమారు 1 రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే. అదే విధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంటూ తను ఏ విధంగా గాడిదతో మాట్లాడిచ్చాడో రాజుగారికి వివరించాడు బీర్బల్. అంతే. సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్ను ఎంతగానో అభినందించారు. ఇక రాజుగారైతే బీర్బల్కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు. చూసారా పిల్లలు, బీర్బల్ ఎలాంటి చిక్కు ప్రశ్నలు ఎంత సులభంగా పరిష్కరించాడో. బహుమానం. బీర్బల్ శాకాహారి, మద్యము మాంసము ముట్టుకోడు. ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్కు ఒక కోడిని బహుమానం ఇవ్వాలని కోరుకున్నాడు. ఆ రోజు దర్బార్లో అందరి ముందు బీర్బల్, నీకు ఒక బహుమతి ఇస్తాను. అది తినదగినదే. మరి నీవు తింటావా అని అడిగాడు. చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి ఉంటుంది. ఈసారి తనను ఎందులోనో ఇరికించాలనుకుంటున్నారు అని ఒక్క క్షణం ఆలోచించి బీర్బల్, ప్రభువుల వారి ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడి ధర్మం అన్నాడు. తీసుకోవడం కాదయ్యా, తింటావా లేదా బాగా ఆలోచించి చెప్పు. తర్వాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా అన్నాడు అక్బర్. అన్న మాట మీదే నిలబడతాను ప్రభు. మీరేదిచ్చినా ఎలాగైనా తింటాను బదులిచ్చాడు బీర్బల్. అక్బర్ వెంటనే సేవకుని చేత కోడిని తెప్పించాడు. ఈ కోడిని నువ్వు తింటావా బీర్బల్ని అడిగాడు అక్బర్. తప్పకుండా ప్రభు, మీకు ముందే సెలవిచ్చాను, ఎలాగైనా తింటానని అన్నాడు బీర్బల్. అక్బర్తో పాటు సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. నువ్వు శాకాహారివి కదూ, కోడినెలా తింటావు అన్నాడు అక్బర్. అవును ప్రభు, నేను శాకాహారినే. నేను కోడిని కోసుకొని తినను, అమ్ముకొని తింటాను. ముందే చెప్పాను కదూ ప్రభు, ఎలాగైనా తింటానని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్. ఆయన ఆ మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలో వారంతా గట్టిగా నవ్వారు.